మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం. కాబట్టి చెబుతున్నటువంటి ఈ మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంత జాగ్రత్తగా వినగలిగితే ఆ మాటలు అంత పటిష్టంగా మన హృదయాలలో స్థిరపరచబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వినేటప్పుడు గనక మనం సరిగా వినలేకపోతే ఆ వాక్యం మనలోనికి ప్రవేశించదు. కాబట్టి చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే గట్టిగా పట్టుకో అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏమిటి? గట్టిగా పట్టుకో. బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనం చదువుకొని ముందుకెళదాం. ప్రకటన గ్రంథం 230వ పేజీలో క్రొత్త నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివి వినిపించండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి, జాగ్రత్తగా మాటలు విందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఇది. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెబుతున్నాడు. ఎవరితో ఈ మాటలు చెబుతున్నాడు అని మనం చదివితే ఫిలదెల్ఫియా అనే సంఘాన్ని, ఆ సంఘపు దూతను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రకటన గ్రంథంలో దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించేటప్పుడు 7 సంఘములకు లేఖలు వ్రాయి అని యోహానుతో మాట్లాడాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖను వ్రాస్తూ ఆ సంఘంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ సంఘంలో ఉన్న విశ్వాసాన్ని, ఆ సంఘంలో ఉన్న ధైర్యాన్ని, ఆ సంఘంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన కార్యాలను పొగుడుతూ రాస్తూనే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా ఎత్తి చూపిస్తూ, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు గనక, ఈ విషయంలో నువ్వు దూరం అయిపోయావు గనక, పలానా విషయాల్లో నువ్వు ఇలా నాకు ఎడమైపోయావు గనక ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నువ్వు సరి చేసుకుంటే సరి, లేకపోతే నువ్వు నష్టపోతావని చెబుతూనే ఈ 7 సంఘములకు ఉత్తరాలు రాస్తూ దానిలో ఈ 6వ సంఘానికి చెబుతున్నటువంటి మాటను మనం చదివాం. ఈ 6వ సంఘం పేరేమిటి? ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇక తర్వాత మరొక సంఘాన్ని గురించి కూడా ఒక మాట చెబుతాడు. చూద్దాం. 2వ అధ్యాయంలో 25వ వచనంలో తుయతైరా అనే సంఘాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. ఈ సంఘంతో కూడా చెబుతున్నాడు. అంటే వీళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో దానిని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకోండి అని చెబుతున్నాడు. గట్టిగా ఎందుకు పట్టుకోవాలి? ఏ వస్తువైనా మన చేత్తో ఏదైనా వస్తువు పట్టుకుంటే గట్టిగా పట్టుకో అని ఎందుకంటాం? లూజుగా పట్టుకుంటే జారిపోద్ది. ఒకసారి జారిపోయిందనుకో ఆ వస్తువు ఏదైనా గాజు వస్తువు అయితే పగిలిపోద్ది. అది మనకు ప్రయోజనకరంగా ఉండదు. అలాగే నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో అని చెబుతున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటను మనం నేర్చుకుంటున్నాం. దీన్ని నీకు ఎవడను నీ కిరీటమును అపహరింపకుండునట్లు, అంటే ఈ సంఘానికి దేవుడు ఒక కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. కిరీటం తల మీద పెడితే ఆ వ్యక్తికి ఘనత వస్తుంది కదా. కిరీటాన్ని పెట్టుకొని సింహాసనం మీద కూర్చుంటే ఎవరని పిలుస్తాం? వారిని మనం రాజు అని పిలుస్తాం. కిరీటం ధరించేవాడు రాజు. ఈ సంఘానికి కిరీటం ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే ఆ కిరీటాన్ని అపహరించడానికి
శత్రువు ఉన్నాడు అని కూడా మనకు అర్థమవుతుంది. నీ కిరీటమును ఎవడునూ అపహరింపకుండునట్లు అన్నాడు. అంటే అపహరించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మనకు కూడా కిరీటం ఒకటి ఏర్పాటు చేశాడు. రక్షించబడ్డాం కనుక, మందిరానికి వస్తున్నాం కనుక, దేవుని వాక్యం కోసం మనం తపన పడుతున్నాం కనుక, లేఖనం ఏమి చెప్పుచున్నది అని గ్రహించి ఏది సత్యమో దాని మీద పునాది వేసుకున్నాం కనుక, వాక్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు తప్పిస్తున్న మనకు దేవుడు ఒక కిరీటం ఏర్పాటు చేశాడు. రేపు కోటాను కోట్ల దేవతల ముందు, పరిశుద్ధుల ముందు, ఆ పరలోకం రాజ్యంలో అనేకులు చూస్తూ ఉండగా పేరు పెట్టి పిలిచి మనల్ని సత్కరించి, గౌరవించి, సన్మానించి ఒక కిరీటం తల మీద పెట్టి అదిగో సింహాసనం మీద కూర్చో అన్నాడానికి ఎలా ఉంటుంది? అంతమందిలో మనకు ఘనత వస్తుంది. అయితే మనకు ఆ ఘనత రాకూడదని ఆ కిరీటాన్ని మన దగ్గర నుంచి ఏ విధం చేతనైనా దొంగిలించాలి, అపహరించాలి, లాక్కోవాలి. ఏదో ఒక భ్రమ, ఏదో ఒకటి మనకు చూపించి, ఏదో ఒక తాత్కాలిక ఆనందం మన కండ్ల ముందు పడేసి, వాస్తవంగా శాశ్వతంగా నికరంగా ఉండి కిరీటాన్ని దొబ్బేయాలని ప్రయత్న పడుతున్నాడు అపవాది. కాబట్టి ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అని చెబుతున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని కనుక మనం గమనిస్తే 7వ వచనం నుంచి ఈ సంఘాన్ని గురించి కొన్ని మాటలు ఉంటాయి. తర్వాత మీరు చదవండి, నేను ఇప్పుడు ప్రస్తుతానికి వివరిస్తాను. ఈ సంఘాన్ని దేవుడు అపహరింపకుండానట్లు గట్టిగా పట్టుకోమన్నాడు, కానీ ఎక్కడ తిట్టినట్టు కానీ, ఎక్కడ నువ్వు అలా అయిపోయావన్న కానీ ఈ సంఘాన్ని గురించి మాత్రం మాట్లాడాల. కాబట్టి ఒకటన్నాడు, నీకున్న శక్తి ఏమన్నాడంటే కొంచెమే అన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామము ఎరుగనలేదు అన్నాడు. శక్తి ఎక్కువగా ఉంది ఈ సంఘానికి అన్న బలం ఉందా? లేదు, కొంచెం శక్తే. శక్తి మాత్రం ఉంది, కానీ ఎంత ఉంది? కొంచెమే. ఎక్కువ బలమేమి లేదు ఈ సంఘానికి. అయినప్పటికీ కూడా వీళ్ళు నీకు శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా ఈ సంఘం చేసిన పని ఏంటంటే వాక్యాన్ని గైకొన్నారట. తర్వాత దేవుని నామాన్నే మాకు తెలియదు ఆయన ఎవరో అన్న మాట వారి నోటి వెంట రాలేదట. కావలసింది ఇదే. ఏం గైకొనాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని గైకొనాలి. వాక్యం ఏం చెబుతుందో గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. లేఖనం ఏది మనకు బోధిస్తుందో దాన్ని వినాలి. ఈ రోజున ఎక్కడ వినబడినా అది వాక్యమేలే అనుకునే రోజులు కాదు ఇవి. ఏది దుర్బోధో, ఏది సరైన బోధో తేట తెల్లమయ్యేటువంటి రోజులు ఇవి. లేఖన వెలుగులో ఎవరు చెప్పేది సరైంది కాదు అని పరిశీలించే రోజుల్లో మనం ఉన్నాం. గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినొద్దు. గుడ్డిగా దేన్ని పడితే దాన్ని నమ్మి మనకు కలిగిన దాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వారికి ఉన్న శక్తి కొంచెమైనను వాక్యాన్ని గైకొన్నారు. ఆయన నామం మాకు తెలియదండి, ఆయన ఎవరో మాకు తెలియదండి అని మాత్రం అనలేదు. యేసు ప్రభుల వారు కూడా చెప్పాడు, ఎవడైతే నన్ను అనేకులు ఎదుట ఒప్పుకుంటాడో నేను కూడా వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను అన్నాడు. అబ్బాయి యేసు ప్రభు ఎవరో మాకు తెలియదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. మందిరానికి వచ్చి రక్షించబడిన తర్వాత కూడా యేసు ఎవరో మాకు తెలియదు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు అలా అన్న మనుషులేం కాదు. మీరు క్రైస్తవులు అంటే కాదండి అని చెప్పుకుంటారు కొంతమంది. మందిరానికి వచ్చినప్పుడు క్రైస్తవుల్లాగే, మందిరానికి వచ్చినప్పుడు దేవుని పిల్లల్లాగే ఉండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తారు. కాస్త సౌండ్ కొంచెం పెట్టు, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంఘం అలాంటిది కాదట. వీళ్ళు శక్తి కొంచెమైనా వాక్యం వీళ్ళు గైకొని దేవుడు ఎవరోలా ఆయన నామం మాకు తెలీదు అనలేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే నీ ఎదుట నేను తలుపు తీస్తున్నాను, ఇక అది ఎవడు వేయలేడు. దేవుడు తలుపు మూస్తే ఎవడు తీయలేడు, దేవుడు తలుపు తీస్తే ఎవడు వేయలేడు. ఆయన మూస్తే తీయలేడు, ఆయన తీస్తే వేయలేడు. అలాగే నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచాను,
ఎవడి వల్ల కాదు దాన్ని వేయలేడు అని ఈ సంఘానికి అవకాశం ఇచ్చాడు. తర్వాత సాతాను సమాజం ఉన్నటువంటి సాతాను సమాజం, యూదులైతే కాదు కానీ వాళ్ళు యూదులే అని చెప్పుకుంటున్నారు, దేవుని పిల్లలు కాదు కానీ దేవుని పిల్లలు అని చెప్పుకునేటువంటి సమాజం ఉంది ఒకటి. మేము దేవుని పిల్లలమే, మేము యేసయ్య మాకు తెలుసు, మేము కూడా ప్రకటించేది వాక్యమే అని చెబుతారు. కానీ వాళ్ళు సాతాను సమాజం అని బైబిల్ చెప్తుంది. ఆ సాతాను సమాజం యొక్క వాళ్ళందరిని కూడా నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పడేస్తాను. వాళ్ళు నీకు నమస్కారం చేస్తారు. ఎందుకని? నువ్వు వాక్యాన్ని గైకొన్నావు గనక, నా నామం ఎరగనం లేదు గనక నీ ఎదుట తలుపు తెరుస్తున్నాను. ఈ సాతాను సమాజం, యూదులైతే కాదు కానీ యూదులు అని చెప్పుకుంటారంటే, సేవకులైతే కాదు కానీ సేవకులు, బోధకులు కాదు కానీ బోధకులు అని చెప్పుకుంటున్నారు. వాక్యం తెలీదు, బైబిల్ తెలీదు, ఎవడైతే చెప్తే అది నమ్మి పోతుంటారు. చూశారు? అలాంటి సాతాను సమాజాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాను? నీ పాదాల దగ్గర నమస్కారం చేసేటట్టుగా చేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి రుజువుగా వాళ్ళని తీసుకొచ్చి పడేస్తే వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంఘం వాక్యాన్ని గైకొని, ఎప్పుడైతే ఆయన నాకు తెలియదు అనలేదో, ఈ క్వాలిటీస్ దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. తర్వాత నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కాబట్టి భూనివాసుల మీదకి వచ్చేటువంటి శోధన కాలం నీకు రాకుండా నిన్ను తప్పిస్తాను. అర్థమవుతుందా? ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నారు. ఓర్పు ఉండాలి వాక్యం విషయంలో. నన్నే అన్నాడు, నా కోసమే చెప్పాడు అనుకొని చిరాకు పడి ఒళ్ళంతా అది చేసుకొని పారిపోలేదు వీళ్ళు. కాబట్టి ఆ విషయంలో భూజనుల మీదకి వచ్చేటువంటి శోధన నీకు రాకుండా చేస్తాను అని చెప్పాడు. తర్వాత నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ గట్టిగా పట్టుకుంటే ఏమవుద్ది? గట్టిగా పట్టుకోవటం వల్ల ఏమవుద్ది? అక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. దేవుని ఆలయంలో నేను స్తంభంగా నిలబెడతానన్నాడు. ఏది కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే పోగొట్టుకోకుండా దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తానన్నాడు. నా పేరు దాని మీద రాస్తానన్నాడు. నా దేవుని పట్టణం, నూతన యెరూషలేము పట్టణం, నా దేవుని పట్టణం పేరు కూడా దాని మీద రాసేస్తానన్నాడు. నా క్రొత్త పేరును కూడా రాసేస్తానన్నాడు. ఎవడైతే స్తంభంగా నిలబడతాడో వాని మీద రాస్తాడు. నా దేవుని పేరు, అలాగే నూతన యెరూషలేమున నా దేవుని పట్టణపు పేరు, అలాగే నాకున్న క్రొత్త పేరును కూడా నీ మీద రాసేస్తాను. ఇక కథలో ఎప్పుడు బయటికి వెళ్ళవు, స్థిరంగా ఉండిపోతావు అని చెబుతున్నాడు ఈ ఫిలదెల్ఫియా సంఘంతో. కాబట్టి మనకు కలిగింది మనం గట్టిగా పట్టుకోవడం వల్ల ఇలాంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు కూడా కలుగుతాయి. కాబట్టి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, రక్షణలోకి వచ్చిన తర్వాత ఏ తలంత్ అయితే కలిగి ఉన్నావో, ఏ టాలెంట్ అయితే నీకుందో దాన్ని నువ్వేం చేయాలి? పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. నీకు వచ్చినటువంటి దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్, సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని ఉండాలి. మొన్న సామర్థ్యాన్ని గురించి నేర్చుకున్నాం కదా, అట్లాగే ఏదైతే మనకు అప్పగింపబడిందో, ఏదైతే మనకు కలిగి ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు. మంచి స్వరం ఇస్తే పాడగలిగింది దాన్ని వదిలిపెట్టకూడదు. వాక్యం చెప్పగలిగినటువంటి తలంత్ ఇస్తే దాన్ని వదిలిపెట్టకూడదు. పరిచర్య చేసే తలంత్ ఇస్తే వదిలిపెట్టకూడదు. లేకపోతే మందిరాలు కట్టగలిగిన టాలెంట్ ఉందనుకో వదిలిపెట్టకూడదు. స్వార్థ ప్రకటించే తలంత్ ఉందనుకో దాన్ని వదిలిపెట్టకూడదు. కరపత్రాలు పంచే తలంత్ ఉంటే వదిలిపెట్టకూడదు. అందరికీ కుదరదు కరపత్రాలు పంచడం కూడా. మళ్ళీ ఇప్పుడు మనం ఇలా ఇస్తుంటే ఇటు చూస్తుంటాడు, ఒక్కొక్కడేమో తీసుకుని ఒక్కొక్కడేమో ఎవరు రీడు అన్నట్టు చూస్తుంటాడు. అప్పుడు మనం చిన్నపోతే పంచలేము. ఈడు ముందుకెళ్ళి నేను నిలబడి ఆడాడ చూస్తే నేను ఏంటాడు ఎంత అనుకున్నాం అనుకో, ఇది పంచలేము. వాడు ఎట చూసినా పర్వాలేదు, ఈ పేపర్ ఆడు చేతికి అంది ఏదో రకంగా ఒక మొక్కన చదివితే ఆడు కూడా ప్రభువుని తెలుసుకుంటాడు. ఏదో ఆపద వచ్చినప్పుడు ఈ వాక్యం వాడు గుర్తు వస్తుందిలేనైనా ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎన్ని అన్నా కానీ వెళ్ళి పంచుతూ ఉంటాడు. కాబట్టి ఎవరికి ఏది ఇచ్చాడో తెలీదు. అది మనకు రన్నింగ్లో అర్థం అవుద్ది.
పాడుతున్నప్పుడు అబ్బా భలే ఉందండి మీ స్వరం అంటే దేవుడు నాకు అది ఇచ్చాడు అని తెలుస్తుంది. పాడకుండా నాకు రాదండి అన్నామనుకో ఏది రాదు కదా. కాబట్టి నీకు కలిగిన దానిని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నీకు కలిగింది నువ్వు గట్టిగా పట్టుకోకపోతే, లూజుగా పట్టుకుంటే లాక్కుపోయి ఎత్తుకుపోయేవాడు ఒకడు ఉన్నాడు. బ్యాగ్ స్టైల్గా చేతిట్ట పట్టుకొని వెళ్తున్నాం అనుకో బజార్లో, చూస్తారు బండి మీద కూర్చొని, అరా వెనకాల నువ్వు లాగి నేను దగ్గరగా దొలికెళ్తాను అంటాడు. కానీ ఏమంటాడు, మెడలో ఉన్న చైన్లే ఆగట్లా, అందరూ కనపడాలంటే చూపించుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఇట్లా పట్టుకో ఒక పీగుతాడు. నీ మెడకాయ దిగిన ఆడికి సంబంధం లేదు. ఆడికి కావాల్సిందేంటి? చైను, బ్యాగు ఏదైతే లూజుగా ఉందో దాన్ని లాక్కుపోతాడు. అర్థమవుతుందా? సమాజం ఎలా ఉందంటే ఆదమరిచి వంగుంటాడు, డైరీ ఎత్తుకుపోయేటట్టు ఉంది. వంగున్నాడు ఆడికి డైరీ కూడా ఉంచరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరేసిన బట్టలు కూడా ఉండవు, చూసుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళి ఉన్నాయా లేదా అని. పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఏదైతే మనకు ఉందో దాన్ని మాత్రం లూజుగా కాకుండా గట్టిగా మనం పట్టుకొని ఉండాలి. అసలు ఇంతగా ఏం పట్టుకోవాలి? మనం ఏం పట్టుకోవాలి? ఈ రోజున బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి మనం గట్టిగా పట్టుకొని ఉండవలసినవి ఉన్నాయి. విశ్వాస జీవితంలో ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకునే కొన్ని ఉన్నాయి. వాటిని మనం పట్టుకున్నామా వదిలిపెట్టామా? ఈ మాటలు విన్నాక అర్థమవుద్ది. ఒకవేళ వదిలిపెట్టానండి అనిపిస్తే ఇప్పుడే పట్టుకో, ఈ రోజునే పట్టుకో, ఇక గట్టిగా పట్టుకో. అర్థమవుతుందా? అయితే మనం ఏం పట్టుకోవాలి? గట్టిగా మనం గట్టిగా పట్టుకోవలసింది ఏమిటి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి వ్రాయబడిన మాటను మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నారు, విందాం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలెవారమై ఉందుము. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు ఇశ్రాయేలీయులను గురించి, వారి అవిధేయతను గురించి మాట్లాడుతూ సంఘానికి నేర్పుతున్న పాఠం ఏమిటంటే మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఏంటట? విశ్వాసమును అన్నాడు. మనకున్న ఈ దృఢ విశ్వాసాన్ని ఎప్పటి వరకు పట్టుకోమన్నాడు? అంతము వరకు పట్టుకో అన్నాడు. అంతం తర్వాత నువ్వు పట్టుకోపోయినా పర్వాలా. అర్థమవుతుందా? అంతము వరకు అంటే చివరి వరకు పట్టుకోవాలి. ఏది చివరా? యేసు ప్రభువు రావడంతో, మనం ఆయనతో కలుసుకోవడంతో క్లోజ్ అయిపోద్ది. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంది ఒకానొక టయానికి. అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏంటి? అసలు దేవుణ్ణి నమ్ముకోవడం కదా. దేవుణ్ణి నమ్మడం విశ్వాసం అంటే. మన విశ్వాసాన్ని మనం ఎలా పట్టుకోవాలంటే గట్టిగా పట్టుకోవాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలన్నా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, సాధ్యము కాదు. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏమిటి? అదే 11వ అధ్యాయంలో అంటాడు ప్రకటన గ్రంథంలో, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ప్రారంభంలోనే అంటాడు, విశ్వాసం అనునది నిరీక్షించబడు వాటి యొక్క
నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏమిటి? మనము నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం. నిజ స్వరూపం అంటే ఇప్పుడు ఊహించుకుంటున్నాం, ఏదో ఒకటి ఊహించుకుంటున్నాం. మంచి సూట్ వేసుకొని, మంచి బూట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టి, వాచ్ పెట్టి, కారులో నుంచి అట్లా దిగుతున్నట్టుగా ఊహించావు. అది ఊహే, నిజం కాదు. అర్థమవుతుందా? లేకపోతే విమానం మనకొక్కళ్ళకే ఉండి బయ్యన ఆకాశంలోకి ఎగిరి అది కిందకి దిగేటప్పుడు మనం సూటు బూటు మీద టకా టకా మెట్లు దిగుతున్నాం, కెమెరాలు పట్టుకొని వీడియోలు తీస్తున్నారు అని ఊహించుకున్నావు. అది ఊహే, నిజం కాదు కదా. అది ఊహ. కానీ నిజ స్వరూపం అంటే నిజంగా జరిగింది అని అర్థం. అలాగే విశ్వాసం అనేటువంటిది ఏంటంటే మనం నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనది ఉన్నదంటానికి రుజువు. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడటం, అలా ఉంటే బాగుండు అని ఎలా అనుకుంటాం, అలాగే ఎదురు చూడటం అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రాబోతున్నాడు త్వరలో. ఆయన వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇది నిరీక్షణ. విశ్వాసం కూడా అదే. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుమారుడా ఇది సింహాసనం నీకే అంటాడు, ఇది ఇల్లు నీదే అంటాడు, అందరి ముందు నన్ను పొగుడుతాడు అనుకునేటువంటిది ఏంటి? నిరీక్షణ అనగా విశ్వాసం. అంటే ఎదురు చూస్తున్నాం, ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడడానికి కారణం ఏంటి? నమ్మాం కాబట్టి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎవరో ఒక మాట చెప్పారు, నువ్వు సెంటర్కి వెళ్ళు, మన బంధువు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఎక్కించుకురమ్మన్నాడు. ఆ బంధువు వచ్చేదేమన్నా మనం చూసామా? ఆయన వస్తున్నాడని ఈయన చెప్పాడు కాబట్టి వెళ్ళి అక్కడ సెంటర్లో నిలబడతాం. ఎలా ఉంటాడు అంటే ఆయన ఎలా ఉంటాడు? ఇది తెస్తున్నాడు, ఇది ఇలాంటి బట్టలు తొడుక్కొని ఉన్నాడు, ఇది ఇలాంటి కారు మీద వస్తున్నాడు, అక్కడ నుంచి మన ఇంటికి ఆయన రూట్ తెలియదు కనుక తీసుకురా అన్నప్పుడు మనం వెళ్ళి సెంటర్లో కూర్చొని ఏం చేస్తాం? మరిచిపోయి ఆటలాడతామా? అసలు అటు వచ్చేది ఇటు వచ్చేది ఎందుకు చూస్తాం? ఎదురు చూడటం అంటారు దాన్ని. ఏం చూడటం? ఎదురు చూచుట, నిరీక్షణ. ఏదొచ్చినా కానీ చూస్తుంటాం, ఏదొచ్చినా చూస్తుంటాం. ఎందుకు చూస్తున్నాం? ఆయన వస్తాడు అని చెప్పిన ఆయన మాటను మనం నమ్మాం, లేకపోతే చూస్తాం అక్కడికి వెళ్ళి, లేకపోతే చూడం. అలాగే విశ్వాసం అంటే ఏంటంటే యేసయ్య వస్తున్నాడని బైబిల్ చెప్పింది. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఆయన మళ్ళీ వస్తాను అన్నాడు కాబట్టి మనం ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ఎప్పటి వరకు ఎదురు చూస్తాం? ఆయన వచ్చే వరకే. ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎదురు చూస్తామాక. ఇక నిరీక్షణతో పని లేదు. ఇక విశ్వాసంతో కూడా వస్తాడంట 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 అని విశ్వాసంతో కూడా పని లేదు. విశ్వాసపు ముగింపు అయిపోద్ది అక్కడితో. అనుకున్న ఆయన మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో, ఎవరి కొరకు నిరీక్షణతో ఉన్నామో, ఎవరి కొరకు విశ్వాసంతో ఉన్నామో ఆయనే వచ్చి మన దగ్గర నిలబడి మనం ఆయన కలుసుకున్నప్పుడు విశ్వాసంతో, నిరీక్షణతో, ఎదురు చూపుతో పని ఉండదు. అప్పటి వరకు కూడా మనం విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏదోనండి వస్తాడన్నారు కానీ ఇది అంతా ఉట్టిదేనంటండి. ఎప్పటి నుంచో మన తాతల ముత్తాతల కాడ నుంచి అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అంటున్నారంట. కానీ లేదండి, అదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుతున్నానని అంటమే. కానీ త్వరగా అంటే ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు 2 రోజులు, అంతేగాని అబ్బో ఎంత మా వల్ల కాదండి అని విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు మనం కదా. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుంటామో, లేకపోతే ఆయన వచ్చే వరకైనా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దృఢ విశ్వాసం. దృఢం అంటే దృఢంగా అంటే స్టాండర్డ్ అనమాట. బిగించేయాలి గట్టిగా. పిల్లర కనుక కంకరతో బిగించినట్టుగా మన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు బై మిస్టేక్ ఎప్పుడన్నా మందిరానికి రాలేకపోయినప్పుడు, లేకపోతే ఏదన్నా సమస్యలు పడిపోయినప్పుడు, ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేయలేకపోయినప్పుడు, కొన్ని రోజులు ఏదో చికాకుతో ఉన్నప్పుడు విశ్వాసం పోయింది నాకు, ఇక నేను దేవుళ్ళు ఎదగలేను,
ఇక నేను సాగలేను, ఇక నా వల్ల కాదు, నాకు నమ్మకం పోయింది, నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం మనం అనుకుంటాం. దాన్ని సాతాను కొంచెం బలపరుస్తాడు. నిజమే, ఇక నువ్వు ఎదగలేవు, నీ వల్ల కాదు, ఇప్పుడు కుదిరిగా ఎదిగారని ఇక నీ వల్ల కాదు, నీ వల్ల కాదని సాతాను కూడా అంటాడు. నేను నమ్మకం కోల్పోయా, నేను కూడా నమ్మకం కోల్పోయా, దేవుడు ఇక నన్ను నమ్మడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది అసలు అలాంటి ఆలోచనే మన హృదయంలోనికి రానేయకూడదు. ఇట్లాగే ఒక కుటుంబం దేవుని మందిరానికి దూరం అయిపోతే ఒక 5-6 వారాలు చూసిన తర్వాత ఒక నెల పోయాక దైవజనుడు వెళ్ళి, ఏంటి సహోదరుడా మందిరానికి రావట్లేదు ఏంటి, ఎందుకని నువ్వు దేవునికి దూరం అయ్యా? నన్ను విశ్వాసం కోల్పోయాను, విశ్వాసాన్ని పోగొట్టుకున్నానయ్యా, అందుకే రాలేకపోతున్నాను, నాకు విశ్వాసం లేదు అని దైవజనుడితో చెప్పాడు. విశ్వాసం పోయిందా? మరి విశ్వాసం పోతే మరి దాన్ని సంపాదించుకో. ఇక నా వల్ల కావట్లేదయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయి, యేసయ్య మీద విశ్వాసం నీకు లేదు కదా, ఒక పని చేయి, యేసయ్య మీద నీకు విశ్వాసం కావాలి కాబట్టి పౌలు గారిని వేడుకో. బైబిల్లో పౌలు గారు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగి, పౌలు భక్తుడా నా కోసం ప్రార్థన చేయి అని పౌలు గారిని వేడుకో. ఆయన ప్రార్థన విని నీకు దేవుడు విశ్వాసం ఇస్తాడేమో. పౌలు గారు నా కోసం అట్లా ప్రార్థన చేస్తాడండి, చేయడుగా అన్నాడు. సరే పేతురు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమను. పేతురు గారు కూడా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు ఎట్టుంటాడండి. సరే యేసయ్య వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నా కోసం వేడుకమ్మా అని ప్రార్థన చేయి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలా కుదురుద్దండి? మధ్యవర్తి ఒక్కడే, యేసు ప్రభువే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని బైబిల్ చెప్తుంది అయ్య గారు. ఆ యేసయ్యే కదా మన కోసం వేడుకునేది. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మళ్ళీ ఆయన్ని వేడుకుంటే ఆయన నాకు విశ్వాసం ఎలా ఇస్తాడు దేవుడు? కాబట్టి లేదండి, యేసయ్యే మన మధ్యలో మధ్యవర్తి అన్నాడంట. నీకు విశ్వాసం పోయిందని ఎవరు చెప్పారు అన్నాడంట. నేనే అనుకున్నాను. నీకు విశ్వాసం పోలేదు నాయన, నీకు గట్టిగా ఉంది దేవునిలో, వాక్యం మీద మంచి విశ్వాసం ఉంది నీకు, నువ్వు అనుకుంటున్నావు. అలా సాతాను భ్రమ పెట్టాడు, కానీ వాక్యం మీద ఉన్న దృఢ విశ్వాసం నువ్వు వదిలిపెట్టలేదు, మందిరానికి వచ్చాయి అని చెప్పాడంట. అలాగే మనం కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. అదృశ్యమైనవి అంటే కనబడనివి, కనబడనివి ఉన్నాయి అనటానికి రుజువు ఏంటి? మన విశ్వాసమే, మన నమ్మకమే. పరలోకం ఉంది, చూసి వచ్చారా ఎవరన్నా? నేను వెళ్ళాను, నేను చూశాను, పరలోకం అక్కడ ఉంది, అందుకే నేను నమ్ముతున్నాను అని మనం చూసామా? లేదు, కానీ ఉంది అని మనం నమ్ముతున్నాం, అందుకే మనల్ని విశ్వాసులు అంటారు. కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. లేదు అంటే కనబడట్లేదు, కానీ అది ఉంది, అదే విశ్వాసం అంటే. అదృశ్యమైనది కనబడందే ఉందే అని చెప్పేదే విశ్వాసం. కాబట్టి మరి మనం దాన్ని ఎలా పట్టుకొని ఉండాలి? గట్టిగా పట్టుకొని ఉండాలి. కనబడందు కూడా ఉందే అనేటువంటి ఒక నమ్మకంతో ఉండాలి. బైబిల్ చెబుతుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెబుతుంది. దృశ్యమైనవి అనిత్యములు, మన కంటికి కనబడేది నిత్యమైనది కాదు, ఎప్పటికీ ఉండదు, కొంతకాలం ఉంటుంది, తర్వాత కొత్త చొక్కా కొనుక్కున్నావు, నీకు కనపడింది ఆ చొక్కా, ఎన్ని సంవత్సరాలు వాడతాం దాన్ని, తర్వాత ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక చెట్టు మనం విత్తనం వేస్తే మొలకెత్తింది, ఎంతవరకు ఉంటుంది? అది కొంతవరకు పోద్ది. ఒక బిల్డింగ్ కట్టావు, ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు ఉంటుంది. కనబడేది ఏదైనా, ఈ భూమి అయినా ఆకాశమైనా సర్వ సృష్టి కూడా ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే, తర్వాత ఇవన్నీ కూడా పోతాయి. ఇది కనబడేది ఏదైనప్పటికీ కూడా అది అనిత్యములే. కానీ పరలోకం ఉంది, కానీ మనకు కనబట్టలా, కానీ అది నిత్యము ఉంటుంది, అది శాశ్వతమైంది. కాబట్టి ఆ శాశ్వతమైంది, నికరమైంది, కదలనిది, స్థిరముగా ఉండే ఆ పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. మన పితరులందరూ అట్లాగే ఎదురు చూశారండి. ఈ హెబ్రీ పత్రిక చదివితే ఈ విశ్వాస వీరులు మొత్తం అదే, ఈ 11వ అధ్యాయంలో వీళ్ళందరూ ఎదురు చూశారు అని రాయబడింది. 10వ వచనం నుంచి చూద్దామా? ఎలా అనగా
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆవకన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యముగానే ఇసుక వలెను అది అంతటి సంతానం కలిగింది నమ్మకంతో. ఆ తర్వాత వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరమును చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అని రాయబడింది. కాబట్టి ఈ విశ్వాస వీరులు ఎక్కడ మొదలుపెట్టాడంటే హెబేలు దగ్గర మొదలుపెట్టాడు. అక్కడ నుంచి భక్తులందరూ విశ్వాసంలో ఎలా ముందుకు సాగారో అక్కడ రాయబడింది. కాబట్టి వీళ్ళేమైనా వాగ్దాన ఫలాన్ని పొందారా? వీళ్ళేమైనా పరలోకం వెళ్ళారా? ఇంకా వెళ్ళలా, వాళ్ళు అనుభవించలేదు. కానీ నమ్మకంతోనే చచ్చిపోయారు. అదే నమ్మకంతో చచ్చిపోయారు. పరలోకం చేరుకున్నారంటే చేరుకోలే. ఇంకా మరి ఎప్పుడు చేరుకుంటారు అంటే ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ భక్తుడు కూడా ఇంకా పరలోకాన్ని చేరుకోలా. కానీ మేము అక్కడికి వెళ్తామని నమ్మకంతోనే చచ్చిపోయారు. మరి వెళతారా? వెళతారు. మరి ఎప్పుడు వెళ్తారు? అది హెబ్రీ పత్రికలో పేజీ తిప్పండి 39వ వచనం నుంచి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను అది పాయింట్. ఎవరు లేకుండా దేవునికి మహిమ కలుగునగాక. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మనిశ్రేష్టమైన దానిని అది ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎదురు చూశారు, విశ్వాసం కలిగి ఉన్నారు. దేనికోసం? పునాదులు కలిగిన పట్టణం కొరకు, పరలోకం కొరకు ఎదురు చూశారు. విశ్వాసాన్ని ఏమన్నా వదిలిపెట్టారా అంటే వదిలిపెట్ల, గట్టిగా పట్టుకున్నారు. ఏమన్నా పొందుకున్నారా? ఆ వాగ్దాన ఫలం అనుభవించారా అంటే లేదు, అసలు ఇంకా పొందుకోలేదు. మరి ఎందుకయ్యా? మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు అవ్వరు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి వస్తాడో అప్పటి వరకు ఉన్న జనం ఉన్నారే, నమ్మిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కూడా ఒకటైపోవాలి, కలుసుకోవాలి. వీళ్ళందరూ కలిపి ఏక శరీరం అవ్వాలి, సార్వత్రిక సంఘం అవ్వాలి. వీళ్ళంతా వధువు సంఘంగా మార్చబడాలి. అప్పుడు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. పోయినోడల్లా పోయినట్టు పరలోకం వెళ్ళిపోతే అది ఎలా కుదిరితే? అందరూ కలిసి ఒకే శరీరం అవ్వాలి. అంటే ఏక శరీరం అవ్వాలి. ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె అవ్వాలి. ఏక శరీరం అవ్వాలంటే ఒక ఆడ మనిషిలాగా అక్కడ ఉండిపోతామని కాదు. ఎంతమంది ఉన్నా వాళ్ళంతా ఒక్కటే. అదే విశ్వాసం అంటే. వాళ్ళు ఇంకా ప్రవేశించాల పరలోకానికి. కాబట్టి ఎవరైనా చనిపోతే భక్తులు వాళ్ళు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయారండి అని చెప్పకండి. ఇంకా వెళ్ళలేదు. దేవుడు నిర్ణయించిన స్థలంలో చక్కగా విశ్రాంతి పొందుతున్నారు. అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది, చక్కగా అక్కడ సంతోషంగా ఉంటారు. అక్కడ కూడా ఇళ్ళుంటే ఎక్కడ పరదేశంలో కూడా మంచి ఒక చక్కటి స్థలాలు ఏర్పాటు చేస్తాడు, గృహం ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఉంటాం, హాయిగానే ఉంటాం. అక్కడ కూడా ఇలాగే చక్కగా సంతోషంగా ఉంటాం. ఇంకెవరు వెళ్ళా? యేసయ్యను కన్న తల్లే వెళ్ళలేదు, పరలోకం వెళ్ళలేదు. అబ్రహాం గారే వెళ్ళలేదు, మోషే ఆయనే వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. మనం కావాలి వెళ్ళాలంటే. అర్థమవుతుందా? సంపూర్ణత అంటే ఏంటి? ఈ చెయ్యి ఎక్కడ వరకు ఎమురుకొని మొండి చెయ్యి ఉందనుకో, అది సంపూర్ణుడండి అంటాం ఆ వ్యక్తినే. అరే అది చేయలేదండి అంటాం. అలాగే మనం ఏ కాలో చెయ్యో వెంట్రుకో లేకపోతే కనుగుడ్డో ఏదో ఒక గోరో ఏదో ఒక మనం కూడా ఉన్నాం ఆ శరీరంలో. మరి మనం అమర్చబడకుండా సంపూర్ణులు కారు.
కాబట్టి మనందరం కూడా కలిసినప్పుడే సంపూర్ణత వస్తుంది. అప్పుడు అక్కడికి వెళతాం. దానిని విశ్వాసము అన్నారు. విశ్వాసం కలిగి వాళ్ళు ఏం చేశారంటే ఎదురు చూశారట. దేనికోసం? పునాదులు కలిగిన పట్టణము కొరకు అని రాయబడింది. 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉన్నారు అన్నాడు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులై ఉన్నారు. వాగ్దాన దేశం ఏంటి? ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తానన్నాడా? అక్కడే ఉన్నారు. కానీ అక్కడ ఎలా ఉన్నారు? వాగ్దత్త దేశంలోనే, వాగ్దాన దేశంలో ఎలా ఉన్నారు? పరవాసులాగా, పరదేశులాగా ఉన్నారు. అంటే వాళ్ళు ఈ పట్టణం కోసం కాదు, వారికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడా? ఇచ్చాడు, ఇది భౌతికంగా. కానీ అసలు వాస్తవమైనది ఇది కాదు. పరలోకం, పునాదులు కలిగిన పట్టణం, అది కావాలి. దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనే ఆ స్థలంలోకి వచ్చాకే ఎలా ఉన్నారు వాళ్ళు? మేము పరదేశులము, పరవాసులము అన్నట్టుగా బ్రతికారు. కాబట్టి మనము పరదేశులము, యాత్రికులము. ఇది మనం గుర్తుపట్టాలి. యాత్రికుడు అంటే ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. పరదేశులము. ఈ దేశం కాదు మనది వేరే దేశం, అక్కడికి వెళ్ళిపోవాలి. మన పురం ఏమన్నా ఇదా? ఇది కాదు. స్థిరమైనటువంటి పురము, పునాదులు కలిగిన పట్టణం పైన ఉందా మనకి. అందుకే భక్తులు పాటలు రాసుకొని చక్కగా పాడుకున్నారు, మంచి పాటలు అవి. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా. అసలు ఎంత అద్భుతమైన పాట! ప్రతి ఆదివారం పాడుకునే పాట ఇది. కానీ అది పాడాలంటే మామూలుగా గుండె దడదడమాట. ఇది అక్కడ వినపడిందంటే వెనక సొవైటు టామ్ టామ్ అని వెళ్ళడం, ఈ హడావుడంతా దానికే సెట్టింగ్ చేసేసారు. కాబట్టి చాలా అద్భుతమైన పాట ఇది. మేడలు మిద్దులు మేలగు సరుకులు ఏవి కనపడవు, ఏవి మన కాదు, మనంటే ఏది రాదు. బంధువులు రారు, స్నేహితులు రారు, చేసుకున్న భార్య రాదు, పుట్టిన పిల్లలు రారు. అర్థమైందా? నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పిన భర్త రాడు. పోతే పోయిందిలే అనుకుంటాడు, పోతే పోయేళ్ళే అనుకుంటుంది. మరి ఏం చేస్తారు? 4 రోజులు ఏడుస్తారు, బాధపడతారు. అంతేగాని మన వెనకబడి వచ్చేస్తారేంటి? రారు. కాబట్టి ఇది స్థిరము కాదు. స్థిరమైనది ఒకటి ఉంది. కానీ చూసారా ఎవరన్నా పరలోకాన్నే? చూడలేదు. నేను చూసి వచ్చాను అన్నావు అంటే అది నికరమైనది కాదని అర్థం. ఇదే దేహం తెల్లి చూడలేము. దేవుడు ఏదైనా ప్రత్యేకంగా చూపించాలనుకుంటే యోహానుని ఆత్మవశుడై కొనిపోయి చూపించినట్టు చూపించడమే కానీ మామూలుగా ఇదే దేహంతో మనం చూడలేము. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసం అనున్నది మనం నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే 3వ వచనంలో 11:3లో దేవుని వాక్యము, ఇది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ ప్రపంచాలు ఎలా నిర్మాణమయ్యాయి? ప్రపంచమా? ప్రపంచముల? ప్రపంచములు. ఆకాశమా? ఆకాశముల? ఆకాశములు. ఒక ఆయనకి తెలియక అన్నాడు, ఆయన పండితుడు అనుకున్నాం కొన్నాళ్ళ పాటు. ఆకాశం అంటారు కానీ ఆకాశములు అనరు అన్నాడు ఆయన. ఆకాశములు అనరంట, వాళ్ళకి తెలియదు ఆ సంగతే. ఆకాశమే కాదు ఉన్నది, ఆకాశములు. ఆకాశములారా యెహోవాను స్తుతించండి, పరమాకాశములారా అని కూడా చెబుతాడు. ఆకాశములు, మహాకాశములు, పరమాకాశములు, ఆకాశములు ఉన్నాయి. ఈ కనబడేటువంటి ఇదంతా కూడా ఈ ప్రపంచములు దేని ద్వారా నిర్మాణమయ్యాయి? దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి. అంటే దేవుని వాక్యమే వీటన్నిటినీ సృష్టించింది. ప్రపంచాలను నిర్మించిన సృష్టికర్త
వాక్యం. అందుకే ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట చెబుతాడు, దేవుని వాక్యం అనే నామము ఆయనకు ఉంది. ఉందా ఆ మాట? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఏ మాట ఉంటుంది? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుప్రభుని గురించి చెబుతున్న మాట. ఈయనకున్న పేరేమిటి? యేసయ్యకున్న పేరేమిటి? దేవుని వాక్యం. అంటే ఈ ప్రపంచాలు ఎలా నిర్మాణమయ్యాయి? ఇప్పుడు దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమయ్యాయి అన్నాడు. వాక్యము వలన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వలన అని అర్థం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడే ఈ సర్వ ప్రపంచాలను నిర్మించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యేసయ్య సృష్టికర్త కాదు, కూడదు అని రకరకాలుగా వాగుతున్నారు చాలామంది. ఆ సృష్టికర్త అంటే మేము నమ్ముతాం, కానీ ఆయన కూడా సృష్టించబడ్డాడు, ఆ సంగతి తెలుసుకోమంటున్నారు కొంతమంది. ఆయన కూడా సృష్టించబడ్డవాడే, ఆయన పుట్టినోడే, కానీ ఆయన నిత్యుడు కాదు అంటున్నారు కొంతమంది. కానీ అలా మాట్లాడే వాళ్ళ అజ్ఞానం త్వరలో తేట తెల్లమవుతుంది. వాళ్ళు అజ్ఞానులే, జ్ఞానం కలిగిన వాళ్ళేం కాదు. యేసయ్య కూడా సృష్టించబడ్డాడని చెప్పేవాళ్ళంతా ఏరియనిజం, ఏరియస్ అనేటువంటి వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు కొంతమంది. యేసు ప్రభు కూడా సృష్టించబడ్డాడంట. అదేంటంటే పుట్టి తిని అనే జ్ఞానం చెప్పుకుందక సామెతల్లో అని చెప్పుకుంటారు. పుట్టడం అంటే వాళ్ళకి అర్థం కాల, తెలివితేటలు లేవు. పుట్టి తిని అంటే మరి ఇప్పుడు తండ్రికి ఈయన కుమారుడు అన్నారంటే మరి వాళ్ళ భార్య ఎక్కడుందో చెప్పమను, ఎవరికి పుట్టాడో చెప్పమను. మరి స్త్రీ కావాలి కదా. ఆయనే కన్నాడంటే ఆయన ఆడమగా మరి చెప్పమను ఆ కన్నా ఆయన్ని. అట కొంతమంది తయారైపోయారు. ఎలా? దేవుడు అంటే మగోడు అనుకున్నాం, కాదు ఆడమనిషి అన్నారు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను వాడిని ఆదరిస్తాను అన్నాడంటే ఏంటి? మగోడు కాదు. మరి ఏంటనుకున్నారు? అన్ని బైబిల్లో నుంచి తీసుకోవటమే వాళ్ళ ఇష్టం. ఇక అట్లా తయారైపోయారు. ఈ మధ్య ఒక ఆయన సవాల్ చేశాడు. ఏమని? యేసయ్య నిత్యుడు కాదట, ఆయన పుట్టాడని రుజువు చేస్తానన్నాడు. మరి ఏం రుజువు చేస్తాడు? సవాల్ అన్నాడు. దానికి ఇంకొక ఆయన ఏమన్నాడంటే 2 నిమిషాల్లో ఓడేస్తుందా ఏర్పడితే. 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ఒక్క సెకండ్ ఎక్కువైనా నేను గెలిచినా ఓడిపోయినట్టే అన్నాడు. అది అర్థమవుతుందా? దేవుడెవరు అనేటువంటి అంశాలు, దేవుని బహుళత్వం, దేవునికి బహుళత్వం ఏంటి అనే అమాయకుల కొరకు మనం కూడా కొన్ని మాట్లాడి యూట్యూబ్లో పెట్టాం. కావాలంటే దైవత్రిత్వాన్ని గురించి, దేవుని బహుళత్వాన్ని గురించిన సంగతులు మనం మాట్లాడినవి ఉన్నాయి. ఆ ఇంటే అర్థమైపోద్ది దేవుడు ఏంటో వాళ్ళకి. ఆ ఇంటే చాలు అర్థమైపోద్ది. లేదు దాంట్లో ఏదైనా ప్రశ్న వచ్చిందనుకో, నా నెంబర్ ఉంటుంది కనుక ఫోన్ చేసి అడగవచ్చు, ఆన్సర్ ఇచ్చేస్తాం. దానికోసం పెద్ద డిబేట్లు ఏమి అవసరంలా. యేసు ప్రభుల వారు ఆయన నిత్యమైనటువంటి దైవం, నిత్య దైవం, అంతే తప్ప ఆయన పుట్టిన తర్వాత ఇవన్నీ నువ్వు నాన్న ఇవన్నీ ఈ భూమిని నువ్వే చేయి, ఈ ఆకాశాలు నువ్వే చేయి, సృష్టిని నువ్వే కలుగు చేయి అని ఆయన చెబితే ఈయన చేయటం కాదు. ఈయన దేవునితో సమానుడు, నో డౌట్ ఎట్ ఆల్, అనుమానమే లేదు. దేవునితో సమానుడు ఈయన. అదేంటండి ఒక్కడే అన్నారుగా, మరి ఈయనంటే మరి అది నేర్చుకోవడానికే బైబిల్ని మరి బాగా చదవమనేది. దేవుడు ఎవరు అర్థం కాలేదు కాబట్టే బైబిల్ని బాగా చదువు అర్థం చేసుకోమనేది. కాబట్టి ప్రపంచములు వాక్యము వలన నిర్మాణమైనవని బైబిల్లో ఉంది. కాబట్టి అక్కడ ఎక్కువ మాట అన్నాడు, దృశ్యమైనటువంటి అది ఏమిటది? కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ సృష్టి అంతా ఇలా వచ్చిందంటే ఏదో ఒకటి ఉందంట, దాంట్లో నుంచి కొంత తీసుకొని ఒక పదార్థంలో నుంచి తీసుకొని తయారు చేశాడు అంటానికి వీల్లేదు. కనబడే పదార్థంలో నుంచి సృష్టి జరగల.
దేవుని వాక్యం వలన జరిగాయి సృష్టి. ఇప్పుడు మట్టితో ఒక బొమ్మను చేసి ఇక్కడ నుంచోబెట్టామనుకోండి, దాన్ని మనం సృష్టించినట్ట. ఆల్రెడీ ఆ మట్టినే మట్టే తీసుకొని ఇంకొక ఆకారం చేసి పెట్టాం. అది సృష్టి ఎట్ట అవుద్ది? డౌమ్ డూమ్ బుష్ అని బూడిద తీసేసాడు అనుకో, అబ్బా చేతుల్లోంచి బూడిద తీసాడురా, ఆ బూడిద ఎక్కడదే? సృష్టిలోది కాదా? ఈ సృష్టిలో లేనిది ఏదన్నా ఉంటే దాన్ని తీసుకురా బయటికి. మనిషి దాన్ని తీసుకురా. అర్థమవుతుందా? దాన్ని సృష్టించడం అంటారు. అది వాక్యం ద్వారా తప్ప దేని ద్వారా కాదు. అంటే యేసయ్య ద్వారా తప్ప సృష్టించటం అనేది ఎవడి వల్ల కాదు. సృష్టికర్త యేసయ్య. అది మన విశ్వాసం. దాన్ని మనం వదిలిపెడితే ఎట్లా? విశ్వాసాన్ని వదిలిపెడితే ఎట్లా? కాబట్టి నీకు కలిగిన విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇంకొక మాట చూపిస్తాను, చూద్దాం. ఇంకొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక. అది ఉపదేశాన్ని విడిచిపెట్టక ఏం చేయమన్నాడు? అది చాలు, అదే మనకు జీవం. కాబట్టి దాన్ని ఎవరైతే పొందుతారో దాన్ని అది వాళ్ళు ఆ జీవంలో బ్రతికిపోతారు. సరే, మొత్తం మీద ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుము అన్నాడు. ఒకటి, విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. రెండోది, ఉపదేశాన్ని గట్టిగా. ఉపదేశం అంటే ఏమిటి? టీచింగు. ప్రీచింగు వేరు, టీచింగు వేరు కదా. బోధించడం అంటే ప్రీచింగు. బోధ చేసుకుంటే వెళ్ళిపోవటం. బోధ వేరు, ఉపదేశం వేరు. కొంతమంది బోధకులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను, కొంతమందిని స్వార్థికులుగాను, కొంతమందిని కాపరులుగాను, కొంతమందిని అపోస్తలులుగాను దేవుడు ఎన్నుకున్నాడు. ఉపదేశం వేరు, తర్వాత బోధ వేరు. బోధించడం వేరు, ఉపదేశం వేరు. బోధించడం అంటే ఏంటంటే ఇలా సంభాషించినట్టు ఉండదు, చెప్పుకుంటూ వెళ్ళిపోయేది బోధ. టీచింగ్ అంటే ఏంటంటే ప్రశ్న అడుగుతాం, మళ్ళీ. ఉపదేశం అంటే చెప్పి అడుగుతాం, మళ్ళీ దానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్ అని మళ్ళీ పరీక్ష పెట్టినప్పుడు దాన్ని రాయాలి. అలా ఉపదేశం మనం ఏం చేయాలి? వదిలిపెట్టకూడదు. ఉపదేశాన్ని మనం విడిచిపెట్టకుండా ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒక బోధ ఇనుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది పడిపోతాం. బోధ ఇనుకుంటూ వెళ్తే ఇబ్బంది పడిపోతాం. మనం ఉపదేశాన్ని కూడా వినాలి, పట్టుకోవాలి. ఉపదేశంలో ఏమొస్తుందంటే పాయింట్లు వచ్చేస్తాయి. యేసయ్య రక్షకుడు నమ్మండి అని చెప్పేది బోధ. ఉపదేశం అయితే అలా కాదు. రక్షకుడా దేని నుంచి రక్షిస్తాడు? పలానా పాపం నుంచి. పాపంలో ఎవరున్నారు? అందరూ ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకున్నారు అని ప్రతిదానికి ప్రశ్న ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. అలా తెలుసుకుంటూ ఒక స్టాండర్డ్లోనికి రావడం ఉపదేశం. ఆ ఉపదేశాన్ని వదిలిపెడితే నిజమేంటో తెలుసుద్ది మనకి. అర్థమవుతుందా? వాస్తవం తెలియాలంటే ఉపదేశం కావాలి. ఉపదేశాన్ని కనుక మనం గట్టిగా పట్టుకుంటే మనకు జీవం వస్తుంది. ఉపదేశం వల్ల లాభం ఏంటి? జీవం పొందుకుంటాం అని వ్రాయబడింది. కొరింథీ పత్రికలో కూడా చెబుతాడు, 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోమని అక్కడ కూడా పౌలు భక్తుడు చెబుతాడు. తర్వాత సామెతల గ్రంథం 1:33 కూడా చెబుతాడు. అంటే రాస్తే రెఫరెన్స్లు రాసుకుంటారని చెప్తున్నాను. ఉపదేశాన్ని అంగీకరించేవాడు అది సురక్షితముగా నివసించును. ఇది సామెతలు 1:33 చదివారు. ఇప్పుడు ఉపదేశాన్ని అంగీకరిస్తే అది సురక్షితంగా నివసించడం అంటే ఏదో భయం వచ్చి వస్తుందేమో అనేటువంటి, అదిగో అటు నుంచి పాము వస్తుందా, ఇటు నుంచి తేలు వస్తుందా, ఇటు నుంచి సింహం వస్తుందా అనే భయం లేకుండా బ్రతకటమే సురక్షితంగా. అది కీడు వస్తుందన్న భయం ఉండదు.
హాయిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అలాగే 7:2 సామెత 7:2 ఉపదేశం బ్రతికిస్తుంది అని రాయబడింది. సామెతల గ్రంథం నీవు మనస్సున ఉంచుకునే ఎడల నీ కనుపాపల వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అది మన ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికేస్తుంది. సామెతలు 6:23 ఉపదేశం మనకు వెలుగు అంటాడు. 6:25 తర్వాత 6:17 ఉపదేశం మనకు పాపము నుండి విడిపిస్తుంది అని సామెతల గ్రంథంలో వ్రాసి ఉంటుంది. కాబట్టి ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు ఉపదేశాన్ని. దాన్ని గట్టిగా పట్టుకుంటే ఇన్ని మేళ్ళు మనకు దొరుకుతాయి. ఒకవేళ వదిలిపెట్టామనుకో 5వ అధ్యాయం 12వ వచనం సామెతల గ్రంథంలో 5:12 చూద్దాం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపును నేనెట్లు తృణీకరించింది నా హృదయం. చెబుతున్న వారి ఆ బోధకులు ఉపదేశకుల మాట నేను ఎలా వినలేదు, ఆ ఉపదేశానికి నేను చెవి ఇవ్వలేదు. అది నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దాష్ట్యమునకు కొంచెమే దూరమైనని చెప్పుకొనుచు మూలుగుతూ ఉంటాం. ఉపదేశం వినబడుతున్నప్పుడేమో చెవుని పెట్టకుండా, ఉపదేశం మనల్ని గద్దిస్తున్నప్పుడేమో లెక్క చేయకుండా, హృదయం గద్దిస్తుందట. అయ్ ఇంటలేదేంటి వాక్యం అని, అంటే మానేసేవేంటి అని, దేవుడు అంటే లెక్క లేకుండా పోయిందేంటి అని ఉపదేశం మన హృదయం కూడా గద్దిస్తూ ఉంటుంది. తర్వాత చూద్దాంలే అని పెడచెవిని పెడితే, వినకుండా ఉంటే, పట్టించుకోకుండా ఉంటే రేపటి రోజున లేనిపోయింది మన మీద వచ్చి పడతా చూడు. ఇరుకు, ఇబ్బంది, శ్రమలు, నరకం. ఇప్పుడు అంటే మా ఇంటి పక్కనేనండి మందిరం, బాగా నాకు స్నేహితుడేనండి. పాస్టర్ గారు ఎన్నో మాటలు చెప్పాడండి, ఉపదేశం చెప్పాడండి, మా స్నేహితుడేనండి. కానీ చెబుతూ ఉండేవాడు కానీ నేనే తోసిపుచ్చానండి. అరే కొంచెం ఎడమైంది, అతను చెప్పిన మాట అంటే బాగుండేది. అరే మా ఆవిడ చెప్తుంది, మందిరానికి రావేంటి, ఎప్పుడు ఇట్టే ఉంటావా అని ఎన్నోసార్లు చెప్పిందండి. వద్దాం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయానండి, ఇప్పుడు నరకానికి పోవచ్చు. అరే కొంచెమే ఆవిడ మాట వెళ్ళినట్టయితే బాగుండేదే. మా ఆయన మందిరానికి రా అమ్మాయి అని చాలాసార్లు పిలిచాడండి. చూద్దాంలే చేద్దాంలే, నేను కూడా కొంచెంలోనే పోయిందండి. లేకపోతే ఇది తప్పించుకునేవాడిని ఏడిచే రోజు ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఒక్క మాట చూపిస్తాను, ఇక ముగించేస్తాను. తీతు పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం. తీతు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. అదే ఇందాక హెబ్రీ పత్రిక తీసాం కదా, కనుక యువతలు ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను అన్నాడు. అర్థమవుతుందా? తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, హితబోధ అంటే ఆరోగ్యకరమైనది, మంచిది అని అర్థం. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును. అది ఎదురాడు వారి మాటను మనం ఏం చేయాలి? ఎదురు తిరిగి ఉండి ఖండించుటకును శక్తి గలవాడగనట్లు. ఆ శక్తి మనకు రావాలి అంటే ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా అది పట్టుకోవాలి. ఈ బోధ కూడా ఎలా ఉండాలట? బోధించే బోధ ఏదైనా ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ అయి ఉండాలి. ఉపదేశాన్ని అనుసరించి ఉండాలి బోధ కూడా. బోధ ఒకటి చేసి ఉపదేశం ఒకటి చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి బోధను ఎలా పట్టుకోవాలట మనం? ఒకటి విశ్వాసాన్ని పట్టుకోమన్నాడు, 2 ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు, 3 బోధను గట్టిగా పట్టుకో అని చెప్పాడు. యోధాపత్రిక 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు యోధాపత్రికలో 3వ వచనం చూద్దాం. 3వ వచనం.
ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని అది మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. యోహాను గారు ఇప్పుడు యోధా గారు అందరికీ రక్షణ కలగాలంటే ఏం చేయాలి, రక్షించబడాలంటే ఏం చేయాలని రాద్దామని పెన్ను పేపర్ పట్టుకొని కూర్చున్నాడంట. ఎవరో యోధా గారు కూర్చుంటే పెన్ను పట్టుకున్నా కాడ నుంచి ఈ రక్షణ గురించి రాద్దామంటే చెయ్యాలలా రక్షణ గురించి అలసలా. మరి దేనికోసం? పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం రాయాల్సి వచ్చింది అంటున్నాడు. అర్థమవుతుందా? ఈ బోధ నిమిత్తం మీరు పోరాడండి అని రాయాల్సి వచ్చింది అన్నాడు. రక్షణ కోసం రాద్దామని కూర్చున్న వాడిని అలా కాకుండా బోధ కోసం పోరాటం చేయండి అని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే బోధ నిమిత్తం పోరాటం చేయాలా అంటే నిజమైన బోధ చెప్తానికి కూడా పోరాటమా? పోరాటం చేయాలని చెయ్యాలి, పోరాటం చేయాలి. ఎందుకని బోధ కోసం పోరాటం చేయాలి? సత్యబోధ కోసం, ఉపదేశాన్ని అనుసరించి నమ్మకమైనటువంటి బోధ కోసం ఎందుకు పోరాటం చేయాలి అంటే బోధలన్నీ కూడా ఉపదేశాన్ని అనుసరించి ఉండే బోధలు కాదు, అబద్ధ బోధకులు ఉందురు అని బైబిల్లో ఉంది. ఎలా అనగా అది ఎలా రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగం చేస్తారు. వాళ్ళు రహస్యంగా దొరపడ్డారంటండి. యేసు ప్రభునే విసర్జించి ఉన్నారు. వాళ్ళ బోధది యేసు ప్రభుని విసర్జించటం. యేసు ప్రభుని విసర్జించి ఇంకా వాళ్ళు చేసే బోధ ఏంటి? రహస్యంగా చేస్తారంట. ఎన్నో బోధలు చేస్తే అబ్బో భలే చెప్తున్నాడండి అయ్యగారు, బాగా చెప్పాడండి అయ్యగారు అనుకుంటున్నారు అందరూ. తీరా చూస్తే వాళ్ళు యేసు ప్రభుని విసర్జించారు. ఆ బోధ ఏంటో ఆ బోధ లోతుకెళ్ళి చూస్తే అర్థమైపోయింది. యేసు ప్రభు నిత్యుడు కాదని చెబుతున్నారే. యేసయ్యని విసర్జించడం అంటే అదే, అంతకు మించి ఏం కాదు. యేసయ్య నిత్యుడు కాదంట, యేసయ్య దేవుడు కాదంట. దేవుడే కానీ చిన్న దేవుడు, దేవుడే కానీ అంటే చిన్న దేవుడు అంట. మళ్ళీ డెమిగాడ్. ఆయన ఆది సంభూతుడే కానీ ఆయన ద్వారా పుట్టినవాడు. ఆయన పుట్టాడు అంతే, అంతకుముందు ఆయన లేడు అని యేసు ప్రభునే విసర్జించే బోధలు ఉన్నాయి. జాగ్రత్త. నిజమండి, యేసు ప్రభు కూడా పుట్టాడు. ఇది మరీ తల్లికి పుట్టిన సందర్భం కాదు, పరలోకంలోనే ఆయన పుట్టాడు, తండ్రికి పుట్టాడు. అంత క్రితం యేసు ప్రభు లేడు, ఆ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టిని చేశాడు అంటారు. అంటే యేసయ్య దైవత్వం మీదే దెబ్బ కొట్టే బోధలో జరుగుతున్నాయి కనుక అందుకు మీకు రాయవలసి వచ్చింది. మీరు బోధ నిమిత్తం పోరాడండి అని చెప్తున్నాడు. బోధ కోసం మనం పోరాటం చేయాలి. ఎందుకని? యేసయ్యనే విసర్జించారుగా వాళ్ళు. మరి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు, అనుమానం లేదు. ఎవరెన్ని చెప్పినా వాళ్ళు చెప్పిన లేఖనాలు తీసుకొని పరిశీలించండి. వాళ్ళు ఖచ్చితంగా చేసేది దుర్బోధని బట్టబయలైపోద్ది, వెలుగుమయమైపోద్ది, తెలిసిపోద్ది, అందరికీ గ్రాహ్యంలోనికి వస్తుంది. కాబట్టి మనం కలిగిన బోధను గట్టిగా పట్టుకోండి. నాన్న ఇది తీసుకో, పాంప్లెట్లు ఇస్తున్నారు తీసుకున్నాను. కాబట్టి నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి యేసుప్రభుల వారు ఏమన్నాడంటే మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఎవడన్నా మీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మనం కూడా గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? 1 విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, 2 ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, 3 ఉపదేశాన్ని అనుసరించి చేసే బోధను మనం గట్టిగా పట్టుకోవాలి. ఇంకా పట్టుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ముందు ప్రస్తుతానికి మనకు చాలు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.